కృపాభరితుడైన దేవ, మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి, సమస్త జీవరాశులను పోషిస్తున్న మా పరమ తండ్రి, అత్యున్నతమైన మీ సింహాసనం మీద కూర్చొని భూమి మీద ప్రతి వారిని కూడా చూస్తూ ఉన్న దేవుడు తండ్రి, వాక్యాన్ని బోధిస్తున్న నన్ను, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీ కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. మీ ఆత్మ ఎదుట మాకు దాగుచోటు కూడా లేదు తండ్రి. మీరు సర్వాంతర్యామి ప్రభా. మీరు కనికరాన్ని చూపెట్టి ఈ ఉదయకాలమందు నీ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎంతమంది ఈ వాక్యాన్ని అనేకులకు పంపుతున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారిని బలపరచండి ప్రభా. మీ శ్రేష్టమైన కృపతో వారిని నింపండి ప్రభా. వారి కుటుంబంలో ఈతి బాధలన్నింటినీ తొలగించండి ప్రభా. వారి జీవితాలలో మానసికమైన రుగ్మతలు, శరీర రుగ్మతల నుండి విడుదల కలిగించి ప్రశాంతమైన జీవితాన్ని జీవించినట్లు మీరే కృప చూపెట్టండి. సాతానుని యొక్క ప్రభావాలు ఏ కుటుంబంలో లేకుండా నజరేయుడైన యేసు నామంలో వానిని వాని చర్యలన్నింటినీ బంధిస్తూ ప్రతి కుటుంబం నుండి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. జూన్ మాసం 8వ తారీఖు 2024 శనివారం. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ఆహాజు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నతమైన స్థలములలో కొండ మీద సమస్తమైన పచ్చటి వృక్షముల కింద బలులు అర్పించుచు ధూపం వేయుచూ వచ్చాడు. అంతేకాకుండా తాను ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన ఇశ్రాయేలు జనుల చేసిన హేయక్రియలన్నీ చేయుచు తన కుమారుని అగ్నిగుండం కూడా దాటించాడు. ఎంత భయంకరమైన సమాచారమో ఆలోచించాలి. యూదా రాజుల్లో ఇతడు చాలా అక్రమమైన అన్యాయమైన కార్యాలు చేశాడు. తన కుమారుని అగ్నిగుండంలో నడిపించాడు. ప్రతి చోట అతడు ధూపం వేయచ్చు, బలులు అర్పించుచూ వచ్చాడు. సిరియా రాజైన రెసీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతన్ని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఎలాతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఎలాతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఎలాతు పట్టణమునకు వచ్చి కాపురం ఉండిరి. నేటి వరకును వారు అచ్చటినే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, ప్రియులారా గమనించాలి, సిరియా రాజైన రెసీను ఎలాతును పట్టుకున్నాడు. దేవుని పిల్లలు గమనించాలి. ఇశ్రాయేలు రాజైన సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకహును యెరూషలేము మీదికి వచ్చి యుద్ధం చేశారు. అయితే ఆహాజును పట్టణమును ముట్టడి వేసి కానీ అతనిని జయింపలేకపోయారు. ప్రియులారా గమనించాలి, దేవుడు ఈ రీతిగా తప్పు చేసిన వారి మీదికి యుద్ధానికి శత్రువులను పంపుతూ వచ్చాడు.
ఆ రోజుల్లో జన నష్టం, ఆ రోజుల్లో ధన నష్టం, పట్టణాలు పాడైపోయాయి, జనం చనిపోయారు, ఎందరో నిరాశ్రయులైపోయారు. ఇవన్నీ జరగటానికి గల కారణం వారు చేసినటువంటి తప్పితాలే. దేవుడు శత్రురాజుల్ని పంపి వారి మీద యుద్ధం చేయించాడు. రెజీను ఏలతును పట్టుకుని సిరియన్ల వశం చేసి ఎలాతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఎలాతు పట్టణమునకు వచ్చి కాపురమున్నారు. ప్రియులారా, గమనించాలి, యోధా వారు నివసిస్తున్న ఎలాతు పట్టణంలో సిరియనులు వచ్చి వారిని తరిమివేశారు. ఇప్పుడు దానిలో సిరియనులు నివాసము చేస్తూ ఉన్నారు. నన్ను గమనించాలి, నేటి వరకును వాళ్ళు అచ్చటే ఉన్నారు. ఈ విధంగా అహాజు యెహోవా మందిర సంబంధమైనటివి, రాజనగరు సంబంధమైనటివి సామగ్రుల్లో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపాడు. నేను నీ దాసుడను, నీ కుమారుడనయ్యున్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇజ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించవలెనని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు పేరునొద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనుల కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయాను. రాజైన అహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను, మచ్చును, దాని పని విధానమంతయును యాజకుడైన ఊరియాకు పంపారు. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణం నుండి పంపినటువంటి మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపై సిద్ధపరిచాడు. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని, నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించాడు. మరియు యెహోవా సన్నిధిని నున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమునందు దానిని ఉంచాడు. ప్రియులారా, గమనించాలి, తాను దమస్కు నుండి వచ్చిన తర్వాత తాను అక్కడ దమస్కులో చూసిన ఒక బలిపీఠమును తాను తిరిగి తన పట్టణంలో ఆ బలిపీఠమును కట్టాడు. ఆ బలిపీఠము చూసేటందుకు బాగా ఉంది. అందుకని ఆ బలిపీఠం మీదనే తాను దహన బలిని, నైవేద్యమును అర్పించాడు. ఆ రీతిగా పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును కూడా దాని మీదే ప్రోక్షించాడు. అయినా యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించేశాడు. తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమును దానిని ఉంచాడు. యెహోవా మందిరంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠమును తీయించి తాను కట్టించినటువంటి, తాను చేసిన బలిపీఠాన్ని అక్కడ ఉంచాడు. ఈరోజున గమనించాలి, దేవుని మందిరంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని ఇతడు తీసివేశాడు. అహాజు తీసివేసి తాను కట్టించిన బలిపీఠాన్ని అక్కడ పెట్టాడు. ఈ రోజున
యెహోవా మందిరంలో కట్టబడిన బలిపీఠము ఇత్తడి బలిపీఠం. అది తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉంటారు. ఈ బలిపీఠము దగ్గర పాపక్షమాపణ కలుగుతుందని మోషే అహరోనులు ఉన్నప్పుడు ఆ కార్యము జరిగేది. అయితే ఇతడు పూర్తిగా బలిపీఠంనే తీయించేశాడు. ఈ బలిపీఠం తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించానని చెప్పాను. తుమ్మకర్ర క్రీస్తు ప్రభుల వారి మానవత్వానికి, ఇత్తడి క్రీస్తు ప్రభుల వారి దైవత్వానికి సూచన. ఆ రీతిగా యేసు ప్రభుల వారు ఈ రోజులో పాపాన్ని క్షమించి ఆ సామర్థ్యత ఉంది. కానీ ఆ రోజులో ఇత్తడి బలిపీఠం ఎంతో, ఈరోజు యేసు ప్రభుల వారు కూడా అంతే. అయితే ఈ రాజుగారు గమనించవలసిన విషయం, అహాజు దమస్కులో తాను చూసినటువంటి బలిపీఠాన్ని తీసుకొచ్చి ఈ మందిరంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠమును తీసి ఆయన వేరే బలిపీఠాన్ని పెట్టి అక్కడ దహనబలి నైవేద్యాన్ని పానార్పణము చేస్తూ వచ్చాడు. ఎంత ఘోరమైన కార్యము! ఈ రోజుల్లో దేవుని మందిరాలలో అసలైన బలిపీఠాలు లేవు. చాలామంది మందిరంలో ఉండవలసిన ఇత్తడి బలిపీఠమును తీసివేసి వారు బలిపీఠాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే దాని అర్థం చూడండి, ఈరోజు చాలామంది ఇత్తడి బలిపీఠం అంటే పాప క్షమాపణ కొరకు అక్కడ మోషే అహరోనులు బలి అర్పిస్తూ వచ్చారు. ప్రజలు తీసుకొచ్చిన పశువును వధించి రక్తాన్ని ప్రోక్షించి వారికి పాప క్షమాపణ కలుగుతుందని చెప్పారు. ఇప్పుడు సంఘాలలో ఆ ఇత్తడి బలిపీఠమైన యేసు ప్రభుల వారు లేరు. సంఘాలలో ఈ రోజున తాము కట్టుకున్న బలిపీఠాలు ఉన్నాయి. మీకు అర్థమవటానికి చెప్తాను. సిఎస్ఐ వారు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు. బ్యాప్టిస్ట్ వారు ఒక బలిపీఠాన్ని, బైబిల్ మిషన్ వారు ఒక బలిపీఠాన్ని, పెంతెకోస్తు వారు ఒక బలిపీఠాన్ని, ఈ రీతిగా ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరూ ఒక్కొక్క బలిపీఠాన్ని కట్టుకున్నారు. వారి మందిరాలలో ఉండవలసిన ఇత్తడి బలిపీఠాన్ని తీసివేశారు. వారు కట్టుకున్న బలిపీఠాలు ఉన్నాయి. దేవుని కృప మీకు తోడుగా ఉండని నేను 13వ వచనము చెప్పాను. ఆమేన్.